ఓ తాత ఆ ఊళ్ళో ముచ్చట్లు అటుంచు గాని గీడ వార్త సంగతి చూసుకో ముందుగాల. అరే నీ పైసలు ఏమున్నదా సర్కారు ఇవ్వకుంటే నిన్న 2000 రూపాయలు ఇస్తే తీసుకొని పోయి ఒక 4 టాస్కర్ల మొరం పోయించాడా. అరే ఆడిపిల్లలు పట్టుబట్టలు కట్టుకొని బతుకమ్మలు పట్టుకొని ఎట్లా ఆడతారు ఆ బురదలా. అరే జర్రంతరైనా సోయలేదా నీకు కారోబార్ పని చేస్తాను నువ్వు. మన పంచాయత్ సెక్రటరీ సార్ వచ్చిండా చెరువు మొక్కన చూసుకో అవన్నీ చూసుకో. అరే ప్రతి దానికి నేనే చెప్తానా తెత్తా ఏం కథ. అరే ఈ ముసలోనికి ఇన్నొద్దుల సంది లేని ఊరి మీద ఎగురాం ఇప్పుడే ఎందుకు వచ్చింది కావచ్చు. ఓ తాత గిది దిక్కు నేను వెళుతుంటే వినబడతలేదానే. ఏందో పొల్ల మందల నుంచి తప్పిపోయిన గొర్రె కదా మొత్తుకున్నట్టు బే బే అని అప్పటి నుంచి మొత్తుకుంటాను. ఏందే ఏంది చెప్పు ముచ్చటేంది. ఏందా ఇవాళ నువ్వు తీసుకొస్తాన్నా వార్తేదే పెద్ద మనిషి ఊళ్ళో పెత్తనాలు చేస్తున్నావు. అబ్బా నేను చెప్పుడు మర్చిపోయిన బుజ్జి. ఈ 2-3 నెలలు నేను వార్తలు తీసుకొచ్చుడు కుదరది ఎవరన్నా చూసుకోరి. ఎందుకంటే ఊళ్ళో నాకు చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి. సరే వార్తలు చూసుకో. ఆంధ్ర లస్కులు నేను చెప్పిన పని ఆయింది పోయిన పని. నెత్తి మీద రూపాయి పెడితే ఆటనకు కూడా నిన్ను ఎవడు కానాడు. అసొంటిది నీకు ఊళ్ళో ఏం పనులు ఉన్నాయా అది చెప్పు. అగో ఆ దుడ్డశివుల దాని మాటలు చూస్తాను వారా. నన్ను ఉప్పుకు చెల్లెందు లెక్కనే తీసి పారేస్తాను రాజను. అసలు నీకు నా గురించి ఏం తెలుసా అని ఇట్లా మాట్లాడతానమే మాశ్రమకం దానా. ఏందయ్యా నీ గురించి నేను తెలుసుకునేది నాకు తెలియంది. ఇంతకీ ఆ పెగ్గేలు దేనికో అది చెప్పు ముందు. ఊళ్ళో నేను కాబోయే సర్పంచ్ అన్నప్పుడు ఎన్ని పనులు చూసుకోవాలి ఏం కథ. అరే ఇప్పుడు నేను చేసే పనులను బట్టే కదా జనాలు రేపు నాకు ఓట్లేసి సర్పంచ్గా గెలిపించేది. అరే సర్పంచులు లేని యాళ్ళ నేను నా ఇంట్లో నేను మలుసుకొని పంచే జనాలు రేపు ఓట్లాడేటందుకు పోతే నా ముఖం మీద కాండ్రకి చూస్తారా. తెలుతలేదు దానికి వాళ్ళు కదా దానికి. అసలు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయని నీకు ఎవరు చెప్పిండు అది చెప్పు. ఎవరో చెప్పుడేంది ఎవరి కులానికి ఎన్ని సర్పంచ్ టిక్కెట్లు ఇవ్వాలి అనేది ఆల్రెడీ మా ముఖ్యమంత్రి రేవంత్ సారు లెక్కలు తీస్తాడట. ఎరికేనా ఇవాళ రేపు ఆ ముచ్చట బయట బయటట్టున్నది. అరే మళ్ళీ ఇది వచ్చి నీకు ఎవరు చెప్పిలు ముచ్చట అని తిప్పులాడుతుంది వాళ్ళు కదా. దీనికి రేవు తావుదేరా. నీ అవ్వ నువ్వు ఎవరో చెప్పే ముచ్చట్లు వింటావు అవే నిజమనుకొని సంగడ బింగడ ఎగురుతావు. ఎందుకు ఏమైంది సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పట్లో జరగాయి అయ్యింది. అరే నేను ఏతులు కొట్టుకుంటా ఊళ్ళే ఈ బతుకమ్మ పండుగలకు సర్కారు రూపాయి ఇవ్వకుండా నా జేబుల నుంచి తీసి పెడతానే ఖర్చులన్నీ. అటే ఫిక్స్ అయింది. ఇవి ఎలక్షన్లు ఇప్పట్లో జరుగుతాయా జరగాయా అనేది ఇంకా ఏది క్లారిటీ లేదు. కానీ సర్కారు విధానాన్ని చూస్తుంటే మాత్రం ఇప్పట్లో సర్పంచ్ ఎలక్షన్లు జరిగే అవకాశమే లేదని జనాలు అంటున్నారే. అగో అట్టెత్తుంటది పెద్ద కోర్టు ఈ నెల 30వ తారీఖు వరకు సర్పంచ్ ఎలక్షన్ల మీద ఏదో ఒక ముచ్చట చెప్పాలని చెప్పింది కదా. కాబట్టి సర్కారు ఏదో ఒక నిర్ణయం బయట పెడతాయి కానీ